గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4th May 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఫార్మర్ ఐడి. సో మనకి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అనమాట ఈ ఫార్మర్ ఐడి అనే ప్రాజెక్ట్ని. ఈ కేంద్రం చేపట్టినటువంటి ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది అనమాట. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫార్మర్ ఐడి ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకి కూడా 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్నటువంటి భూమి యొక్క రకము, భూమి సాగు, వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుందనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్కి కూడా ఒక 11 నెంబర్స్ తోటి ఒక యూనిక్ ఐడి అనేది ఇస్తారు. ఆ ఐడి తోటి వాళ్ళ యొక్క భూమి రకము, వాళ్ళ ఎంత సాగు చేస్తున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా డిజిటల్ డేటాలో అనేది ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇది ఆధార్ కార్డుతో కూడా లింక్ అయి ఉంటుంది అనమాట. ఈ 11 నెంబర్స్ యూనిక్ ఐడి అనేది ఆధార్ కార్డుతో కూడా లింక్ అయి ఉంటుంది. ఈ 11 నెంబర్స్ ఐడిలో రైతు యొక్క పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకము, సర్వే నెంబర్లు, సాగు చేసినటువంటి పంటల వివరాలు కూడా నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో కేంద్రం అమలు చేస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన లాంటి పథకాలకు ఇది తప్పనిసరి అనమాట. అంటే ఈ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఈ 11 నెంబర్స్ యూనిక్ ఐడి అనేది ఈ పథకాలు అమలు కావాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రతి రైతుకు కూడా ఉండాలన్నమాట. కానీ తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా, రైతు బీమా లాంటి వాటికి మాత్రం ఈ ఐడి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా యొక్క డేటా ప్రకారము 70 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వారిలో దాదాపు 32.11 లక్షల మంది PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందుతున్నారనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అంటే 70 లక్షల మంది, అందులో 32 లక్షల మంది వరకు కూడా ఈ PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందుతున్నారు. కాబట్టి దీని కింద లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా 11 నెంబర్స్ యూనిక్ ఐడి అనేది ప్రతి రైతుకు ఉండాలన్నమాట. సో దేశవ్యాప్తంగా PM కిసాన్ లబ్ధిదారులు 10.09 కోట్ల మంది ఉండగా 5.82 కోట్ల మంది రైతులకి ఈ ఫార్మర్ ఐడిని అందించడం జరిగింది. అంటే టోటల్ ఓవరాల్గా 10.09 కోట్ల మంది ఉంటే ఇప్పటికీ 5.82 కోట్ల మంది రైతులకు ఈ ఐడిని కూడా అందించడం జరిగింది. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ గగన విహారము. సో దీనివల్ల సైనిక నిఘా సామర్థ్యానికి ఊతం అనేది లభిస్తుంది అనమాట. ఇలాంటి సంక్లిష్ట సాధనాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం అతి కొద్ది దేశాలకు మాత్రమే ఉంటుంది. అందులో ఇండియా కూడా ఒకటనమాట. ఈ స్ట్రాటో ఆవరణంలో ఉన్నటువంటి ఎయిర్షిప్ గగన విహారం పరీక్షని మధ్యప్రదేశ్లోని షియోపూర్లో జరిగింది. దీన్ని DRDO చేపట్టింది అనమాట. అంటే ఇది గగన విహారంలో ఎగరడం వల్ల సైనికం యొక్క నిఘా సామర్థ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పరీక్ష అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి షియోపూర్లో జరిగింది. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు. మనకి నౌకాదళ త్రిశూల శక్తి అంటే ఏంటి అంటే INS కలకత్తా యుద్ధ నౌక, ధ్రువ్ హెలికాప్టర్, స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గామి. మనం త్రిశూల్ శక్తి అన్నాం కదా, అంటే 3 శక్తులు ఉండాలి. ఈ నౌకాదళ త్రిశూల్ శక్తులు ఏమేమి ఉంటాయి అని అంటే INS కోల్కతా ఉంటుంది. ఇది శక్తివంతమైనటువంటి డిస్ట్రాయర్ యుద్ధ నౌకగా కూడా పిలుస్తారు దీన్ని. అట్లాగే ధ్రువ్ హెలికాప్టర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలంతర్గామి కూడా ఇందులో ఉందన్నమాట. సో భారత నావీ త్రిశూల శక్తి సముద్రం పైన, కింద, అలల మీదుగా అని అర్థం వచ్చేలా ఉంది. అంటే ఈ భారత నావీ త్రిశూల శక్తి ఎలా ఉంది అంటే సముద్రం మీద మరియు సముద్రం కింద అలలు ఉంటాయి కదా, ఆ అలల మీదుగా అనేటువంటి అర్థం వచ్చేలా కూడా ఈ త్రిశూల శక్తి ఉందన్నమాట. అంటే 3 హెలికాప్టరు, స్కార్పిన్ తరగతి జలంతర్గాములు, INS కోల్కతా అనేవి ఇవి 3 కూడా సముద్రం మీద మరియు సముద్రం కింద కూడా అలల మీదుగా కూడా ఇవి పనిచేస్తాయనే అర్థం వచ్చేలా ఉందన్నమాట. అట్లాగే ఈ స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలంతర్గమే ఉంది కదా, వీటిని ఫ్రాన్స్ యొక్క తోడ్పాటుతో నిర్మించడం జరిగింది. ఇవి నౌకాదళంలో కీలక పాత్రను కూడా పోషిస్తున్నాయి ఈ జలంతర్గామిలు. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.